పార్టీ పదవి కంటే ఎక్కువ. సో ఇప్పుడు ఒకసారి మనం మంత్రివర్గంలో ఎవరెవరికి ఇప్పుడు 6 ఖాళీలు కనబడుతున్నాయి కదా. 6లో మనకు సామాజిక వర్గాల వారిగా చూసుకుంటే రెడ్డి సామాజిక వర్గం ముందు, రెడ్డి సామాజిక వర్గంలో గట్టిగా అడుగుతుంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆయన నల్గొండ జిల్లా మునుగోడు శాసనసభ్యుడిగా ఉన్నారు. ఆయన ఏమంటానంటే, నేను ఆ సమయంలో 15 రోజుల ముందు 20 రోజుల ముందు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం వల్ల, ఎగ్జాక్ట్గా ఎలక్షన్ నోటిఫికేషన్ ఆ సమయంలో జాయిన్ కావడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఒక ఊపు వచ్చింది. మేము జాయిన్ కాకుంటే కాంగ్రెస్ పార్టీకి ఊపు వచ్చేది కాదు. అప్పటి వరకు కూడా బీజేపీకి అప్పర్ హ్యాండ్ ఉండేది. మేము బీజేపీ నుంచి జాయిన్ కావడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఊపు వచ్చింది. ఆ సమయంలో మాకు హామీ కూడా ఇచ్చారు. స్వయంగా రాహుల్ గాంధీ కానీ సునీల్ కనుగోలు కానీ వాళ్ళందరూ మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. సో తన అన్న క్యాబినెట్ లో ఉన్నాడు కాబట్టి తనకు ఇవ్వకూడదు క్యాబినెట్ అన్నది తప్పు. అన్నదమ్ములు ఇద్దరు ఉన్న క్యాబినెట్లు గతంలో చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇస్తే తప్పేంది? కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉంటే ఒకటే జిల్లా కూడా ముగ్గురు ఏమవుతారంటే, ఒకటే జిల్లా ముగ్గురు రెడ్డిస్ అవుతారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి. ఇవన్నీ హర్డిల్స్ కావు. క్యాబినెట్ విస్తరణలో పార్టీ కోసం ఎవరు పనిచేస్తారు, ఎఫిషియన్సీ ఏంది అన్నది కన్సిడర్లోకి తీసుకోవాలని రాజగోపాల్ రెడ్డి అంటారు. అయితే రాజగోపాల్ రెడ్డి వ్యతిరేకించిన వాళ్ళు ఆయన బీజేపీ పోయి మునుగోడు బై ఎలక్షన్ తెచ్చారు, బీజేపీ బలం వచ్చేలా వ్యవహరించారు, అటువంటి వ్యక్తికి ఎట్లా ఇస్తారు అని చెప్పి ఆయన అంటారు. ఆయన ఏంటంటే, నేను ఒకవేళ ఈ నల్గొండ జిల్లాను అడ్డకట్టుకుంటే నేను ఎల్బీ నగర్ టికెట్ అడిగాను. ఎల్బీ నగర్లో కూడా పోటీ చేసి గెలిచేవాడిని. అప్పుడైతే హైదరాబాద్ కోట అయ్యేది. కానీ సరే పార్టీ నిర్ణయం మేరకు మళ్ళీ మునుగోడులోనే కంటెస్ట్ చేశాను. నా వల్ల మూమెంటం వచ్చింది, నాకు హామీ ఇచ్చారు, దాన్ని నిలబెట్టుకోవాలని ఆయన అంటున్నారు. ఇక సుదర్శన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితుడు, సమీప బంధువు, నిజామాబాద్ జిల్లా బోధన్ శాసనసభ్యుడు. గతంలో ఇరిగేషన్ మినిస్టర్గా కూడా పనిచేశారు 2009 to 2014. సో ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని సీఎం పట్టుబడుతున్నారు. సీఎం ఫస్ట్ ఛాయిస్ సుదర్శన్ రెడ్డి ఉంటారు కేబినెట్ లోకి ఎవరిని తీసుకోవాలన్నా. సౌమ్యుడు, సాత్వికుడు, సీఎం మద్దతుదారు కాబట్టి రేవంత్ రెడ్డి ఛాయిస్ ఆయన ఉంటారు. మల్రెడ్డి రంగారెడ్డి గట్టిగా అడుగుతున్నారు. ఆయన ఏంటంటే, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా, ఈ 2 జిల్లాల నుంచి గెలిచింది నేను ఒక్కడనే ఫస్ట్. ఇప్పుడంటే కంటోన్మెంట్ నుంచి కూడా ఎమ్మెల్యే ఉన్నారు. శ్రీ గణేష్ మొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్సి నందిత చనిపోయారు రోడ్డు ప్రమాదాలు. ఆ తర్వాత బై ఎలక్షన్ జరిగే పార్లమెంట్ ఎలక్షన్ లో అప్పుడు కంటోన్మెంట్ నుంచి శ్రీ గణేష్ గెలిచారు కాంగ్రెస్ పార్టీ నుంచి. సో ఆయన హైదరాబాద్ నుంచి ఆయన ఒక ఎమ్మెల్యే ఉన్నారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి జంప్ అయిన ఎమ్మెల్యే ఉన్నారు. ప్లస్ మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఉన్నారు. అట్లా బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు రంగారెడ్డి నుంచి చాలా మంది ఉన్నారు. ప్రకాష్ గౌడ్ ఉన్నారు, రాజేంద్ర గారు. కానీ బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు ఎవరికి కూడా మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే కోర్టులో కేసులు ఇవన్నీ పెండింగ్ లో ఉన్న పరిస్థితి. సో అందుకని ఇప్పుడు ఇక్కడ మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం నుంచి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. హైదరాబాద్ రంగారెడ్డి మొత్తం ఈ 2 జిల్లాల్లో ఏకైక వ్యక్తి గెలిచింది మల్రెడ్డి రంగారెడ్డి. కాబట్టి ఆయన కూడా అడుగుతున్నారు. సో రెడ్డి కోటాలో వీళ్ళ ముగ్గురు మధ్య ప్రముఖంగా పోటీ వినిపిస్తుంది. ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ లో గెలిచింది మెజారిటీ రెడ్డి ఎమ్మెల్యేసే. ఈ ముగ్గురులో ఒకళ్ళకో లేదా ఇద్దరికో అవకాశం వస్తుంది. ఇక నెక్స్ట్ కోటా వారిగా చూసుకుంటే దళిత్ నుంచి మాదిగ సామాజిక వర్గం నుంచి మీకు 5 ఎమ్మెల్యేలు గెలిచారు. ఒక ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి వచ్చి జాయిన్ అయ్యారు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ధర్మపురి శాసనసభ నియోజకవర్గం విప్. తర్వాత లక్ష్మీకాంతారావు జుక్కల్ ఎమ్మెల్యే. తర్వాత కవ్వంపల్లి సత్యనారాయణ మానకొండూరు. చేవేళ్ల నుంచి కాల యాదయ్య బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి వచ్చారు. తర్వాత ఇంకో 2 ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. మాదిగా తుంగతుర్తి నుంచి మందుల సామ్మెల్, ఆయన కూడా గెలిచారు. నకిరేకల్ నుంచి వేముల వీరేశం. వీళ్ళందరూ కూడా మాదిగలకు ఒకటి కంపల్సరీ ఇవ్వాలి మంత్రివర్గంలో. దామోదర్ రాయనరసింహ ఉన్నారు, కానీ ఉపకులం, మోచి కులం, ఉపకులం. డైరెక్ట్ గా మాదిగలే 32 లక్షల మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి మాకు అవకాశం కల్పించండి అని వాళ్ళు రేవంత్ రెడ్డి కలిశారు. రేవంత్ రెడ్డి ఏమో అధిష్టానానికి చెప్పండి అని. మాదిగ సామాజిక వర్గం వాళ్ళు ఏమంటారంటే, ఆల్రెడీ మాలకి డిప్యూటీ సీఎం ఉంది బట్టి విక్రమార్క, దాసరి మాల సామాజిక వర్గం. స్పీకర్ ప్రసాద్ కుమార్ మాల, ప్లస్ ఎంపీలో 2 మాలకే ఇచ్చారు. ఎవరెవరు? మన వివేక్ వెంకటస్వామి కుమారుడు వంశీకృష్ణ, ప్లస్ నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి. సో వీళ్ళందరూ కూడా మాలకు ఇచ్చినప్పుడు మాదిగల నుంచి, డైరెక్ట్ మాదిగల నుంచి ప్రాతినిధ్యం లేదు.
మాలలు ఏమంటారంటే వాళ్ళకి ఎస్సీ వర్గీకరణ చేశారు కదా, మాకు మంత్రివర్గంలో ప్రియారిటీ ఇవ్వండి అని చెప్పి. పైగా మాదిగ సామాజిక వర్గం వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక మిస్కమ్యూనికేషన్ చేశారు, మాలలకు అసలు మంత్రివర్గంలో చోటు లేనట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. స్పీకర్ ప్రసాద్ కుమార్ మాల అయితే మాదిగా అని మల్లికార్జున ఖర్గేకి చెప్పారు కొద్దిమంది. తప్పుడు సమాచారం ఇచ్చారు ఇంటెన్షనల్ గా. మాల సామాజిక వర్గం వాళ్ళు మల్లికార్జున ఖర్గేకి మాలలకి అసలు చోటు లేదని చెప్పారు. ఎందుకంటే మల్లికార్జున ఖర్గే ఆల్సో మాల, కర్ణాటకలో ఆయన మాల సామాజిక వర్గం కిందకి వస్తారు, అక్కడ కూడా మాదిగా మాల సంబంధించి ఉంది. సో ఆయనకి ఏంటంటే అసలు తెలంగాణ కేబినెట్ లో కానీ దీనిలో అసలు మాలలకు ప్రాతినిధ్యం లేదన్నట్టు చెప్పారు. బట్టి విక్రమార్క దాసరి మాల, ఆయన డైరెక్ట్ మాల కాదు. ప్లస్ స్పీకర్ ఆల్సో మాల అని కమ్యూనికేట్ చేశారట. సో అదే విషయాన్ని వాళ్ళు కంప్లైంట్ చేయబోతున్నారు. రేపు మాదిగ ఎమ్మెల్యేలు 5 కూడా ఢిల్లీ వెళ్ళి మాదిగలకి కూడా ప్రాతినిధ్యం లేదు, మాదిగ ఉపకులంకి ఉంది కానీ డైరెక్ట్ గా మాదిగలకి లేదు, మాకు ఇంకొకటి ఇవ్వండి. ఆల్రెడీ స్పీకర్ ఉన్నారు, డిప్యూటీ సీఎం ఉన్నారు, ప్లస్ ఎంపీ టికెట్లలో కూడా మాదిగలకు ఒక్కటి కూడా దొరకలేదు కాబట్టి ఇవ్వండి అని అడుగుతారు. సో వీళ్ళు 5 అడ్డూరు లక్ష్మణ్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, తుంగతుర్తి ఎమ్మెల్యే మందల సామ్యుల్, మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, అదేవిధంగా చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య, జుక్కల ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, వీళ్ళందరూ కూడా మాదిగలకి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. ఇక మాలల నుంచి చూస్తే వివేక్ వెంకటస్వామి పోటీలో ఉన్నారు. ఆయనకి హైకమాండ్ హామీ ఇచ్చింది ఎన్నికల ముందు. ఆయన కూడా ఏం చెప్తున్నారంటే నేను బీజేపీ నుంచి కష్టపడి ఆ సమయంలో కాంగ్రెస్ కేసీఆర్ను ఓడగొట్టాలన్న ఉద్దేశంతో జాయిన్ అయ్యాను. రాహుల్ గాంధీ, సునీల్ కనుమోలు, కేసీ వేణుగోపాల్ అందరూ కూడా నాకు అష్యూరెన్స్ ఇచ్చారు, నాకు హామీ ఇచ్చారు, కాబట్టి ఖచ్చితంగా నాకు అవకాశం కల్పించాలి అని ఆయన అడుగుతున్నారు. అయితే అక్కడే ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల నుంచి ఆయన ఉన్నారు. సో ఆయన ఏమంటారంటే మొదటి నుంచి పార్టీలో ఉన్నాను, నేను బట్టి విక్రమార్క యాత్ర మొత్తం చూసుకున్నాను కాబట్టి నాకు అవకాశం కల్పించాలి. ఆయన పార్టీలో 2 సార్లు వచ్చి వెళ్ళిపోయారు కాబట్టి మంచిర్యాల జిల్లాలో అంటే ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు ఎవరికి లేదు కేబినెట్ లో. సో తనకు అవకాశం, సో చాలా టఫ్ ఫైట్ ఉంది కాబట్టి భరత్ ఇప్పుడు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వలేని వారికి పీసీసీ పదవుల్లో చోటు కల్పించి అంటే పీసీసీలో కల్పిస్తే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. సో వివేక్ వెంకటస్వామికి సంబంధించిన ప్రధాన డిమాండ్ అది, నాకు అవకాశం ఇవ్వాలి. నేను కాంగ్రెస్ లో జాయిన్ కాకపోయినా బీజేపీలో ఎంపీ గెలిచి నేను సెంట్రల్ మినిస్టర్ అయ్యేవాడిని, ఇక్కడ నేను కేవలం కేసీఆర్ని ఓడించాలన్న ఉద్దేశంతో నేను వచ్చానండి. ఆయన వ్యతిరేకులేమో ఆయన కుటుంబంలోనే 3 పదవులు ఉన్నాయి. వంశీకి ఎంపీ పదవి ఉంది, తర్వాత వినోద్ కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. వినోద్ కూడా ట్రై చేసుకుంటున్నారు, ఆయన కూడా తనకే మంత్రి పదవి ఇవ్వాలని ఆయన కూడా ట్రై చేసుకుంటున్నారు. సో అది మాల సామాజిక. ఇక ఎస్టీ సామాజిక వర్గం నుంచి 4 ఎమ్మెల్యేలు ఇంతకుముందే రామచంద్ర నాయక్ చెప్పారు. రామచంద్ర నాయక్ కానీ, వైరా నుంచి రామదాస్ నాయక్ గారు కానీ, దేవరకొండ నుంచి బాలు నాయక్, మహబూబాద్ లో ముల్లి నాయక్, 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. లంబాడ సీతక్క ఆదివాసీ కాబట్టి లంబాడ సామాజిక వర్గం చాలా ఎక్కువ జనాభా ఉంటుంది. అవుట్ రైట్ గా లంబాడ నియోజకవర్గాలన్నీ కూడా బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ఎక్కువ చోట్ల గెలిచింది కాబట్టి మాకు అవకాశం ఇవ్వాలని వాళ్ళు అడుగుతున్నారు. సో రెడ్డి, లంబాడ, తర్వాత మాదిగా, మాలకు సంబంధించి అయిన తర్వాత బీసీ నుంచి 7 ఎమ్మెల్యేలు గెలిచారు. 7లో ఇప్పుడు ఆల్రెడీ 2 మంత్రివర్గంలో ఉన్నారు. పొన్నం ప్రభాకర్ గౌడ సామాజిక వర్గం, కొండా సురేఖ ఆమె పద్మశాలి బై బర్త్, బట్ భర్త మున్నూరు కాపు. సో 2 క్లెయిమ్ చేసుకోవచ్చు, అటు పద్మశాలి ఇటు మున్నూరు కాపు. ఇక మిగిలింది 5 బీసీ ఎమ్మెల్యేలు. ఒకటి వాకిటి శ్రీహరి ముదిరాజ్, మహబూబ్నగర్ జిల్లా మక్తల్. సో ఆయన ఏమంటారంటే వాకిటి శ్రీహరి గతంలో రేవంత్ రెడ్డి కూడా హామీ ఇచ్చారు, ముదిరాజ్ రాష్ట్రంలోనే బీసీలో అతిపెద్ద సామాజిక వర్గం కాబట్టి జనాభా కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒకే ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు కాబట్టి ఆయనకు అవకాశం ఇవ్వాలి అని కోరుతున్నారు. మోస్ట్లీ అవకాశం ఇవ్వచ్చు వాకిటి శ్రీహరి ముదిరాజ్. చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా అదే చెప్తున్నారు, బీసీకి అధిక ప్రాధాన్యత. అయితే వాకిటి శ్రీహరి ముదిరాజ్ కి అవకాశం ఇవ్వచ్చు, ఎందుకంటే రేవంత్ రెడ్డి సొంత జిల్లా అవడం మైనస్. ఆల్రెడీ జూపల్లి కృష్ణారావు, రేవంత్ రెడ్డి ఉన్నారు, కానీ మల్లికార్జున ఖర్గే కూడా ఆయన దగ్గర, ఎందుకంటే పక్క నియోజకవర్గం వస్తుంది. మక్తల్ దాటితే అటు మల్లికార్జున ఖర్గే గుల్బర్గా నియోజకవర్గం, గుల్బర్గా పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు గతంలో. లాస్ట్ టర్మ్ లో ఓడిపోయారు, ఈసారి రాజ్యసభలో ఉన్నారు. సో ఆయన దగ్గరికి వెళ్లి కూడా అక్కడ ముదిరాజులు చాలా పెద్ద ఎత్తున ఉంటారు, అక్కడ వెళ్లి కూడా క్యాంపెయిన్ చేశారు. నిజానికి శ్రీహరి ముదిరాజుకు టికెట్ ఇప్పించింది కూడా మల్లికార్జున ఖర్గేని, రాష్ట్ర నాయకులు ఎవరికి కూడా ఇష్టం లేదు. సో ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరి ముదిరాజుకు ఒకరికి అవకాశం ఉంది. ఇక మిగిలిన 4 బీసీలు మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఆయన రామగుండం నుంచి ఉన్నారు. ఆది శ్రీనివాస్ మున్నూరు కాపు సామాజిక వర్గం. మున్నూరు కాపులు లేని కేబినెట్ ఇదే అని చెప్పుకోవచ్చు. మున్నూరు కాపులు చాలా ప్రభావశీలురు. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్,
తెలంగాణలో రాజకీయ పరంగా అత్యంత చైతన్యమైన సామాజిక వర్గం. పొన్నాల లక్ష్మయ్య, డి శ్రీనివాస్, చాలా మంది మున్నూరు కాపులు, వి హనుమంతరావు, ఇటువంటి మున్నూరు కాపులు కాంగ్రెస్ పార్టీకి సర్వ్ చేశారు. సో ఫస్ట్ టైం వాళ్ళు క్యాబినెట్ లో లేరు. అయితే కొద్దిమంది ఏంటంటే కొండా సురేఖ ఉంది కదా, ఆమె భర్తే మున్నూరు కాపు కదా అని అంటారు కదా. సో అట్లా చూస్తున్నారు. అది కాకుండా ఇంకో 2 ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, వీళ్ళు ముగ్గురు కాకుండా. తర్వాత బీసీల నుంచే ఇంకో బీర్లా ఎలై యాదవ్ ఆలేరు నుంచి ఆయన కూడా పోటీలో ఉన్న పరిస్థితి. సో ఆయన కూడా అడుగుతున్నారు, యాదవ కుర్మ సామాజిక వర్గం నుంచి ఆయన కూడా తనకు అవకాశం కల్పించమని చెప్తున్నారు. సో మనతో పాటు ఇప్పుడు